హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిటీ వ్లాగ్స్. ఇవాళ వచ్చి ఒక రెసిపీ చూపిస్తున్నానండి. నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు అండి. నేనైతే ఇది మా పాప కోసం చేస్తున్నాను. ఇది ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు, పిల్లలైనా తినొచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న కప్పు కర్బూజా సీడ్స్ తీసుకున్నానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవ్వకపోతే ఏమంటే మనకి అంత బాగా అనిపించదు. ఆ లడ్డు తినేటప్పుడు కొంచెం మనకి ఆ రాది టేస్ట్ వస్తుంది. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది ఈ పప్పు. నాకు అరౌండ్ ఒక 3-4 మినిట్స్ పట్టిందండి దీన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయటానికి. ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయ్యి లైట్గా పప్పు కూడా కొంచెం స్వెల్ అవుతుంది అనమాట, కొంచెం ఉబ్బుతుంది. అది మనకి సౌండ్ కూడా వస్తుంది, మీకు పట్ 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 అనే సౌండ్ వస్తుంది. అది క్రాక్ అవుతాయి అన్నమాట పప్పు. ఆ టైం వరకు మనం ఫ్రై చేసుకోవాలి వాటిల్ని. ఇదిగోండి మీరు చూస్తుంటే ఒక్కొక్క పప్పు అక్కడక్కడ పైకి ఎగురుతుంది కదా, అలా ఉంటే అది ఫ్రై అయిపోయినట్టే అనమాట. మనం ఇది తీసేసి సెపరేట్ ప్లేట్లోకి తీసుకోవడమే. అండ్ ఇప్పుడు ఇది అయిపోయింది, మనం సెపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. దీని తర్వాత నేను ఒక 1/4 కప్ అనుకోండి వాల్నట్స్, ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకంటే ఇది జస్ట్ నా ట్రయల్ మాత్రమే. మా పాప ఏం తింటుంది అన్నది చూసుకొని నేను కొంచెం హెల్దీ కూడా కొంచెం దాంట్లో కలపటానికి ట్రై చేస్తున్నాను. కానీ వాల్నట్స్ అసలు నట్సే ఏవి తినదు. ఇంక ఈ వాల్నట్స్ కూడా మంచిది కదా అని చెప్పేసి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట, ఎక్కువ యాడ్ చేయట్లేదు. తనకు ఆ నువ్వుల టేస్ట్, అంటే నువ్వుల లడ్డు తను యూజువల్గా తింటుందన్నమాట. ఆ నువ్వుల లడ్డు అలానే ఉండాలి, మళ్ళీ నేను ఏదైనా యాడ్ చేశానని తెలిస్తే తను తినదు. అందుకోసం నేను ఇలాగా కొన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా కొంచెం టైం పడుతుంది. ఇది తొందరగా ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట వాల్నట్. సో కాబట్టి మనం కొంచెం స్లో ప్రాసెస్లో దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అది కూడా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి పుచ్చగింజలు ఉంటాయి కదా, అవన్నమాట ఇవి కూడా నేను ఆ చిన్న కప్తో 1 కప్ తీసుకున్నాను. ఇది ఆ గ్రీన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి ఒకటే మెజర్మెంట్ అనమాట. ఇవి త్వరగా ఫ్రై అయిపోతున్నాయి, మీరు చూస్తున్నారా, అవి ఎగురుతున్నాయి అనమాట. ఒక్కొక్కటి పప్పు క్రాక్ అవుతుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు అనమాట. నేను 1.5 కప్ వేసుకున్నాను. ఇవి కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి కదండి, మనం చూసుకుంటూ త్వరగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. లేకపోతే త్వరగా ఇవి ఫ్రై అయిపోయి కింద
మాడిపోతాయి అన్నమాట ఇవి. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి నువ్వులు చేసేటప్పుడు మాత్రం. కొంచెం నువ్వులు చాలా మంచిది కదండి, నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు అవైలబిలిటీ ఇంట్లో వైట్ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకోసమని ఇదే నువ్వులు వేసేసాను. మనం నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది కదా మనకి నువ్వులు ఉంటే. కుకింగ్ ఆయిల్ కూడా నువ్వుల నూనె అయితే చాలా మంచిది అని చెప్పి చాలా మంది చెప్తారు. అండ్ అంతే అండి, అది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ కప్తో 2 cups ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇవన్నీ నట్స్ అన్నీ పౌడర్ చేసుకున్నాను నేను. అందులోనే బెల్లం కూడా యాడ్ చేసేసాను అనమాట, సో దట్ మనకి ఈజీగా మిక్స్ అవుతుంది అని చెప్పి. కొంచెం మ్యాష్ చేసుకొని బెల్లాన్ని తర్వాత అందులో వేసేస్తే మిక్సర్లో మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. మీరు చూస్తే ఆల్రెడీ బైండింగ్కి కూడా అది సరిపోతుంది. అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం ఆయిల్ రిలీజ్ చేసేవి కదా, సో కాబట్టి అవి త్వరగానే బైండ్ అవుతాయి. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఇలాగా ఇది నా సొంత ప్రయోగం అనమాట. అందుకని కొంచెం స్మాల్ బ్యాచెస్లో స్టార్ట్ చేస్తున్నాను. తనకు ఒకవేళ నచ్చితే నెక్స్ట్ ట్రై చేద్దాంలే అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈజీగా లడ్డు కూడా ఫామ్ అవుతుంది. మనం మంచిగా ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. నేను ఇప్పుడు బాగా ఫ్రై చేశాను కదా, తింటే బాగుందన్నమాట లడ్డు. తింటుంది మా పాప డైలీ. నేను సున్నుండలతో పాటు ఇది కూడా పెడుతున్నా అనమాట తన స్నాక్ బాక్స్లో. కంప్లీట్ చేసి తీసుకొస్తుంది, ఏం కంప్లైంట్ చెప్పలేదన్నమాట నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, హెల్తీగా ఉంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది నా పర్సనల్ ఇదన్నమాట. నేను నాకేం అవైలబిలిటీలో ఉంటాయి, మా పాప ఏది తింటుందో దాన్ని బట్టి నేను చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సో దట్ నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. And that's all for today, guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you. Thanks for watching.